సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడానికి మమతా బెనర్జీ గారు ట్రై చేస్తున్నట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఈవెన్ మన సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయబోతుందని వినిపిస్తుంది. అసలు ఎందుకు మమతా బెనర్జీ గారు ఈ విధంగా చంద్రబాబు గారి పైన ట్రై చేస్తున్నారు? మరి నిజంగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఏం జరుగుతుంది సార్ అసలు? మమతా బెనర్జీ చంద్రబాబుని జైలుకు పంపించడానికి ఒక స్కెచ్ చేసింది అనేది ఒక వార్త. చాలా నేషనల్ హిందీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని దీన్ని కవర్ చేశాయి. ఇందులో ప్రధానంగా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం కూలిపోతుందని మమతా బెనర్జీ చాలాసార్లు చెప్పింది కూడా. మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. గతంలో ఒక రోజు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి, 13 రోజులు ఉన్న ప్రభుత్వం ఉంది. రెండోది, ఈ ప్రభుత్వాన్ని మేము కోల్చాం, అది లోపల నుంచే విస్ఫోటనం, ఇంప్లోజన్ జరుగుతుంది, ఆ విస్ఫోటనం జరుగుతుంది అనేది కూడా ఆమె చెప్పింది. అంటే మమతా బెనర్జీ కావచ్చు, లేదా ఇండియా కూటమిలో ఉన్న అనేక మంది నాయకులు మోడీ ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలా అన్న ప్లాన్లు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే పెద్ద మెజారిటీ మోడీకి లేదు, 292 ఉన్నాయి, 272 కావాలి అంటే ఎన్డీఏకి. సో 20 మంది మాత్రమే ఎక్స్ట్రా ఉన్నట్టుగా లెక్క. ఆ 20 మందిని లాగగలిగితే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ 20 మంది తమ వైపు వస్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి ఈ ప్రణాళికలు వేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏమంటే, చంద్రబాబుని టార్గెట్ చేయగలిగి, చంద్రబాబుని మోడీకి చంద్రబాబు మధ్య గొడవలు క్రియేట్ చేయగలిగితే, చంద్రబాబు విత్డ్రా చేసుకుంటే, చంద్రబాబు 16 మంది ఉన్నారు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఉన్నారు. సో ఇది కానీ వీళ్ళు కానీ బయటకు వచ్చేస్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది అనేది ఒక స్కెచ్. అట్లాగే నితీష్ కుమార్ని కూడా అక్కడ టార్గెట్ చేయడం. ఎందుకంటే నితీష్ కుమార్ మొన్ననే ఇండియా కూటమి నుంచి ఇటు జంప్ అయ్యాడు. యాక్చువల్గా ఆయన చావనైనా తెస్తాను కానీ నేను బీజేపీతో కలవనని కూడా అంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన అనేకసార్లు ఇటు జంపింగ్ జలాంగ్ అంటారు ఆయన. సో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇండియా కూటమిలోకి రాడనేమి గ్యారంటీలే. రేపు పొద్దున్న బీహార్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో మళ్ళీ ఇండియా కూటమి తరపున అయితే మనం గెలుస్తామని అనుకున్నాడు అనుకో, ఆయన మళ్ళీ ఇటు వదిలేసి వచ్చేస్తాడు. సో ఈ ఇద్దరిని కానీ టార్గెట్ చేస్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, మనం ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనేది ఇండియా కూటమి నాయకులకు ఉన్న అండర్స్టాండింగ్. సో అందుకని చంద్రబాబుని టార్గెట్ చేయడం కోసమే మొన్న అక్కడ వెస్ట్ బెంగాల్ ఎంపీ, ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కూడా ఒక బాంబు పేల్చాడు. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి, ఈడీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబుని? మీరే గతంలో చెప్పారు కదా, ఇతను పోలవరాంని ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నాడు, అతను అవినీతిలో నాకంటే సీనియరు, ఇలాగంతా మోడీనే మాట్లాడాడు ఒకప్పుడు. సో దాన్ని గుర్తు చేశారు. సో ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు అవినీతిలో కొరికిపోయాడు, అతన్ని మీద చర్యలు తీసుకోవాలనేది అతను డిమాండ్ చేశాడు. అలాగే ఇంకొక లేటెస్ట్ స్కామ్ గురించి కూడా కళ్యాణ్ బెనర్జీ చెప్పాడు. అదేంటంటే ఈ రిజల్ట్ వచ్చిన రోజే 31 లక్షల కోట్ల లాస్ వచ్చింది స్టాక్ ఎక్స్చేంజ్లో. కానీ అదే రోజే 521 కోట్లు చంద్రబాబు భార్య పేరుతో ఉండే కంపెనీకి లాభం వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది, దీని వెనక కుంభకోణం ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఒకటి, వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, ఈ కొత్తగా ఈ 521 కోట్ల స్కాము దీని మీదకి వెళ్తున్నారు. రెండవది, గతంలో ఇతని మీద ఉన్న కేసుల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ మీద సుప్రీంకోర్టు ఎందుకు ఇప్పటికి కూడా తేల్చట్లేదు, అట్లాగే ఈయనకి సంబంధించి కొన్ని బెయిల్లు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో వీటి మీద ఎందుకు తేల్చట్లేదు, చంద్రబాబు కేసుల్ని త్వరగా తేల్చండి, ఒక ప్రజాప్రతినిధి కేసులను తేల్చాలని జగన్ విషయంలో కూడా ఇదే జరిగింది. అలాగా ఇప్పుడు చంద్రబాబు మీద సుప్రీంకోర్టులో వేయించి పిటిషన్లు చంద్రబాబుని ఇరుకుని పెట్టాలనేది ప్లాను. అయితే మోడీ ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది కొన్ని ఛానల్లో, హిందీ ఛానల్లో ఏమొచ్చిందంటే, అసలు మోడీ కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నాడు, కేసుల్ని కొద్దిగా టైట్ చేసే ఆలోచనలో మోడీ కూడా ఉన్నాడు అనేది ఒక వాదన. ఎందుకు మోడీకి అవసరం ఏంటి? నిజానికి మోడీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టకపోతే తన స్మూత్గా జరుగుతుంది, కానీ ఇబ్బంది ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు అనేదానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మోడీ మామూలుగానే ఆయనకి 10 ఏళ్ళుగా ఏం అలవాటైందంటే, తనకు ఎదురులేని నాయకుడిగా అలవాటైంది. ఈవెన్
బీజేపీలో కూడా సెకండ్ అనేది ఎవరు లేరు, అంతా కూడా నల్లి సెకండర్స్ అంటారు. నల్లి సెకండర్స్ అంటే సెకండ్ టు నన్, ఇంకెవరు ఆయనకి సెకండ్ లేదు. సో అలాంటి ఈవెన్ ఆర్ఎస్ఎస్ని కూడా ఆయన క్యార్ చేయలేదు. అందుకని మోడీకా గ్యారంటీ, మోడీ అనేది ఆయన పేరే ఫోకస్ చేసుకున్నాడు. నేను అనే మాట్లాడే తప్ప మనం అనే భాష కూడా ఆయనకి ఇప్పటివరకు లేదు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా మోడీ మీద విమర్శలు చేశాడు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మోడీ తలొగ్గి, చంద్రబాబుకి తలొగ్గి, ఇటు నితీష్ కుమార్కి తలొగ్గి పనిచేయడం అంటే మోడీకి సాధ్యం కాదు. రెండోది, వాళ్ళకి అనేక హిడెన్ అజెండాలు ఉన్నాయి ఇండియాకి సంబంధించి. సో దాన్నంతా ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా చంద్రబాబు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఇటు నితీష్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్ 4% అది తీసేస్తామని మోడీ చెప్పాడు. అట్లాగే సిఏఏ ఉంది, ఉమ్మడి పౌరసత్వం ఉంది, రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని తీసేయడం ఉంది, తర్వాత కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఇవన్నీ చేయాలంటే మోడీ కంట్రోల్ కంప్లీట్గా ఉండాలి. కంప్లీట్ కంట్రోల్గా ఉండాలంటే ఇటు చంద్రబాబు అటు నితీష్ ఎదిరించకూడదు అంటే వీళ్ళ మీద కేసులు అనే కత్తులు వేలాడుతుండాలి. ఇది మోడీకి ఉండే అండర్స్టాండింగ్. అందుకని గతంలో కూడా చూస్తే మనం చాలా చోట్ల ఇదే పని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ జగనే ఉన్నాడు, జగన్ మీద ఉన్న కేసులు పెట్టింది కాంగ్రెసే కావచ్చు కోర్టు ద్వారా, కానీ మోడీ ఆ కేసుల్ని ముందుకి వెనక్కి నెట్టకుండా అలాగే జాగ్రత్త పడ్డాడు జగన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. అలాగే ఇప్పుడు చంద్రబాబును కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే చంద్రబాబు మీద కేసులు కూడా అది తను డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా తృణమూల్ ద్వారానో లేకపోతే కోర్టుల ద్వారానో చేయించగలిగి ఇండియా కూటమి చేయిస్తుంది అన్న బిల్డప్తో మోడీ కూడా ఈ పని చేస్తున్నాడేమో అనేది కొన్ని హిందీ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హిందీ ఛానళ్ళంతా కూడా మోడీ ప్రభుత్వం కూలిపోతుందని చాలాసార్లు చెబుతున్నారు. అట్లాగే ప్రపంచ స్థాయి మేధావులు కూడా చాలామంది ఇండియా కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇది ఎక్కువ కాలం నిలవదని చెప్తున్నారు. మన పరకాల ప్రభాకర్ అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఛానళ్ళల్లో మాట్లాడుతూ ఇదే చెప్తున్నాడు. ఆయన అంతకుముందు కూడా ఈ ప్రభుత్వాన్ని గెలవదని చెప్పాడు. ఆ తర్వాత ఏమో ఒకవేళ గెలిచినా కూడా ఇండియాకు అబ్సల్యూట్ మెజార్టీ రాదు బీజేపీకి అని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమైంది, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నాడు. ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన చెప్తున్నాడు, 5 ఏళ్ళు ఉండదని. సో అందుకని ఈ కాంటెక్స్ట్లో మోడీ ఏం ఆలోచిస్తున్నాడంటే, ఒకటి ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని కొంతమందిని బీజేపీలోకి తీసుకురావాలి. అందుకని ఆయన ఏం చేస్తున్నారంటే ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి ఎంపీల మీద వాళ్ళని ఎలా ప్రెజర్ చేయాలనేది ఒక టాక్టిక్స్ ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఒక 6 మంది ఎంపీల మీద కేసులు గట్టిగా ఉంటే వాళ్ళని ప్రెజర్ చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు. దట్ ఈజ్ వన్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ తన మిత్రుల నుంచి కూడా కొంతమందిని లాక్కోవడం. అది తెలుగుదేశం కావచ్చు, నితీష్ కావచ్చు, ఎవరైనా కూడా తన మిత్రుల నుంచి కూడా కొంతమందిని తన వైపు లాక్కోవడం. ఇది సెకండ్. అంటే బీజేపీని అబ్సల్యూట్గా 272 ఉంటే తనకి కంప్లీట్గా కంట్రోల్ ఉంటుంది. అప్పుడు చంద్రబాబు ప్రెజర్కో నితీష్ ప్రెజర్కో తలగ్గాల్సిన అవసరం లేదు. ఇది మోడీకి ఉన్న ఆలోచన. ఎలాగూ నాన్ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పార్టీలు జగన్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాగో తమ దీనికి వస్తారు. సో ఇది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నితీష్ని చంద్రబాబుని తన కంట్రోల్లో పెట్టుకోవడం, గట్టిగా డిమాండ్స్ చేయకూడదు రాష్ట్రానికి సంబంధించి, అలాగే తాను ప్రవేశపెట్టబోయే బిల్లులు కావచ్చు మిగతా వాటికి ఎదురు చెప్పకూడదు. సో అందుకని చంద్రబాబు మీద కేసులు పెట్టి చంద్రబాబుని ఇబ్బందులకు గురి చేస్తే తను కంట్రోల్లో ఉంటాడని. మామూలుగా మనకి భార్యాభర్తలకు సంబంధించి మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు. సో మన భార్య మనకి సమస్యగా మారితే ఏం చేయాలంటే మనం ఆమెకు సమస్యలను క్రియేట్ చేయాలని. సో అప్పుడు ఆమె సమస్యలు ఆమె బిజీగా ఉంటుంది, మనకు సమస్య కాదు. సో చాలామంది హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండి మనల్ని బుర్రదింటుంటారు. వాళ్ళకి ఉద్యోగం లేక వాళ్ళని పంపించేస్తే వాళ్ళకు ఓన్ సమస్యల్లో వాళ్ళు బిజీ అయిపోతారు, మన మీదకి రారని. సో ఇదే పద్ధతి మోడీ కూడా అనుసరిస్తున్నాడు. తన మిత్రపక్షాలు తనకెవరన్నా సమస్యగా మారితే వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేసి పెట్టేయడం. సో ఇది ఇప్పుడు చంద్రబాబుకి మోడీ చేస్తున్నాడా అన్న డౌట్ అయితే కొన్ని హిందీ ఛానళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.